బాలు మీనా అయితే గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అదే గుడికైతే సంజు మౌనిక వాళ్ళ అత్తయ్య అయితే వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చి మౌనికతో వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది, మీరిద్దరూ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సంజయ్ అయితే నాకు అవేవి అలవాట్లేదు, కావాలంటే మీరు చేసుకోండి అని చెప్పి సంజయ్ అక్కడే అలా కూర్చుని ఉంటాడు. ఇక మౌనిక అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనాలను చూసి ఒక్కసారిగా అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ బాలు దగ్గరికి మౌనిక వెళ్తుంది. అది చూసి బాలు మీనా అయితే చాలా సంతోషిస్తారు. అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా, వాడు నిన్నేమీ అనటం లేదు కదా, వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి మౌనికని మీనా అడుగుతూ ఉంటుంది. దానికి మౌనిక అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. దాంతో బాలు అయితే చెప్పమ్మా, వాడు నిన్నేమైనా అన్నాడా చెప్పు అని చెప్పి బాలు కూడా అడుగుతూ ఉంటాడు. దాంతో మౌనిక అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నీ మీద కోపంతో వాడు నాకు టార్చర్ చూపిస్తున్నాడు అని చెప్తే నువ్వు వాడిని చంపేస్తావు కదా అన్నయ్య, చెప్పలేను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు అయితే చెప్పమ్మా అంటే నాకేం ఇబ్బంది లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అని చెప్పి మౌనిక అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు మీనా ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ అయితే అమ్మ అది ఏది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమోరా ఆ ప్రదక్షిణలు చేయడానికి నేనే అటువైపు పంపించాను, ముడుపు కడతాను అన్నది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సంజయ్ అయితే మౌనికని నెతకడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే తన చెల్లెల కోసం బంగారు గాజులు కొనేసి తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడు. ఇక తన చెల్లెలకి స్వయంగా తానే తన చేతులతో వేస్తూ ఉంటాడు. అది చూసి మౌనిక అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా బాలు మీనా మౌనిక వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో సంజయ్ అయితే అటుగా వస్తూ ఉంటాడు. ఇక సంజయ్ అటుగా వచ్చి వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.